హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఇల్లైతే చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు వీడియోలో క్లియర్గా చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి వీడియో అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఆల్రెడీ 3 హౌసెస్ అయితే కట్టించారు. ఈ హౌస్ అయితే సేల్ అయితే అయిపోయిందండి. మనకి ఇల్లు అయితే సేల్కి అయితే ఉంది. ఇదైతే కింద మనకి కమర్షియల్ కింద 2 షాపులు ఇచ్చి పైన అయితే 2 BHK, కింద అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే కట్టించారండి. మనకి ఇది కూడా సేల్కి అయితే ఉంది. ఇదైతే 1,20,00,000 అయితే చెప్తున్నారు. దీని వీడియో కూడా మన ఛానల్లో నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియో ఎడిట్ చేయడానికి టైం లేకైతే డైరెక్ట్ రికార్డింగ్ అయితే పెడుతున్నామండి. మీరు కొంచెం ఏమైనా చిన్న చిన్న నాయిస్ వస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇది ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ చేశానండి. అయితే మనకి పైన కూడా ఒక పెంట్ హౌస్ అయితే ఉంది. వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పలేదు, వీడియో ఎండింగ్లో అయితే చెప్పాను. దానివల్ల అయితే మళ్ళీ స్టార్టింగ్లో అయితే పెడతాను ఒకసారి. మనకి అయితే టోటల్గా 3 BHK అయితే వస్తుందండి. మనకి కింద వచ్చి 2 BHK నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. పైన వచ్చి మనకి సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్ కింద అయితే కట్టించారు. దానికి కూడా పర్మిషన్ అయితే చేయించారండి. టోటల్గా అయితే 3 బెడ్రూమ్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్లోకి వస్తే 24.5x50 అండి. దీని మెజర్మెంట్స్ వచ్చి మనకి పేసింగ్ వచ్చి 24.5 అండి. లోతు వచ్చి 50 అండి. ఇది టోటల్గా 135 గజాల్లో కట్టించిన నార్త్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. టోటల్గా ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి. మన గృహప్రవేశానికి అయితే రెడీగా ఉంది. మనం ఇల్లు తీసుకుంటే జస్ట్ పాలు బొంగించుకుంటే సరిపోతుందండి. కన్స్ట్రక్షన్ వైజ్ కూడా చాలా క్వాలిటీకి అయితే చేయించారు. అలాగే మంచి లొకాలిటీలో అయితే ఉందండి. ఇంటి దగ్గర నుంచి ఆదిత్య కానీ, శ్రీ చైతన్య కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ చాలా దగ్గరలో అయితే ఉంటాయి. మనం అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet CC రోడ్ అండి. అలాగే డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. అలాగే మనకి ట్యాప్ వాటర్ కూడా వస్తుందండి. మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే చూడొచ్చు, నీట్గా అయితే ఇచ్చారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా టోటల్ డిజైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మన పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా పెద్ద గోర్ లాంటిది కూడా పడుతుందండి. అలాగే ఇక్కడ POP సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ PVC సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇంకా సీలింగ్ లైట్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయలేండి, ఇంకా వస్తుంది. ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. టోటల్గా గన్ పాలిస్ అయితే యూజ్ చేశారు. మనది పక్కదైతే ఓపెన్ అయితే అవుతుంది. ఈ గ్లాస్ అయితే ఫిక్సింగ్ గ్లాస్ అండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. మంచి డిజైన్ అయితే చేయించారండి. దీనికి యూజ్ చేసిన హ్యాండిల్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అలాగే బిల్డింగ్ ఈస్ట్ వైపు సందు వచ్చి మనకు 2.5 అడుగులు అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ టచ్ అవ్వకుండా ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చారండి. మనకి టోటల్గా ఇవన్నీ కూడా స్టెప్స్ కంతా కూడా మనకి టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడైతే SS రైలింగ్ అయితే ఇస్తారు. మనకి అందరూ కూడా బిగ్తో గోడ అయితే కడతారు కదా, వీళ్ళు SS రైలింగ్ అయితే యూజ్ చేస్తారండి. అలాగే మనకి ల్యాండింగ్ కింద ఇక్కడ కూడా స్పేస్ అయితే ఇచ్చారండి. మనకి ఈ ప్లేస్ అయితే ఏమైనా వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి బిల్డింగ్ వెస్ట్ వైప్స్ అందు కూడా 20 అంగుళాల పైన అయితే ఇచ్చారండి. బిల్డింగ్ చుట్టూరు కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనకి ఎక్కడైతే కాళ్ళు చేతులు కట్టుకున్నప్పుడు గోళ్ళు అయితే అమ్మాయి రాకుండా టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకు వాష్ ఏరియా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దామండి హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మన మెయిన్ రోడ్ తీసిన లోపల కంటే కూడా 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇదంతా కూడా ఇక్కడ గ్రౌట్ అయితే యూజ్ చేశారు. FX అయితే యూజ్ చేశారండి. మనకి స్ట్రైట్గా ఎల్సేప్ హాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ POP సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. మంచి డిజైన్లో ఓన్లీ ప్లైట్ కలర్స్ అయితే వైట్ అయితే యూజ్ చేశారు. మనకి ఇదంతా కూడా ఇంజనీరింగ్ ప్లాన్ టైప్ అయితే ఉంటుందండి. పిచ్చి కలర్ లాంటిది కాకుండా బిల్డింగ్ అంతా కూడా ఒకటే ప్యాటర్న్లో మనకి కలర్స్ కానీ కబోర్డ్స్ కానీ ఇదన్నీ కూడా ఒకటే నామినేషన్లో యూజ్ చేస్తారండి. మనకి హాల్ అయితే చూడొచ్చు, ఎల్సేప్ హాల్ అయితే వచ్చింది. హాల్ అయితే చాలా పెద్దదిగానే వచ్చిందండి. హాల్లో కంటే రైట్ సైడ్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. సెంటర్లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుంది. మనకి ఈజీగా 72 inches టీవీ కూడా ఈజీగా పడుతుంది. మనకి టాప్లో స్పాట్ లైట్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలండి. అలాగే పక్కన అయితే చిన్న చిన్న సెల్ఫ్స్ అయితే ఇచ్చారు, చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి. ఇది కూడా చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారండి. దీనికి యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ యూజ్ చేయని లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. వుడ్ ఫినిష్లో అయితే తీసుకున్నారు. మన కిందన్నీ కూడా రిమోట్స్ అయి పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి అన్ని కూడా సర్క్ స్టెప్స్ అయితే ఇచ్చారండి. ప్లస్ మనకి టీవీ డిజైన్ అయితే చాలా బాగుందండి. టోటల్గా ఇదంతా కూడా మన వైట్ కలర్ సీట్ అయితే తీసుకున్నారు. దీనికైతే గోల్డ్ బొద్దులు అయితే యూజ్ చేశారండి.
టీవీ యూనిట్ డిజైన్ అయితే మంచిగా అయితే ఇచ్చారు. టోటల్‌గా ఈ హాల్ అంతా కూడా కలిపి మనకి ఎల్‌సేపు వచ్చింది కదా! ఈ హాల్ వచ్చి ఇలా 15 అండి. ఇలా కూడా 15 15x15 అండి. మనకి ఎంట్రన్స్ వే వచ్చింది కదా! ఇది వచ్చి 8, 5 అండి. ఇలా 8 అడుగులు, ఇలా వచ్చి 5 అడుగులండి. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకి టీవీ యూనిట్ ఇక్కడ వచ్చింది కదా! సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చండి. మనకి హాల్లో ఈస్ట్ వైపుకి అయితే ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు. పక్కన డోర్ కూడా ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. అలాగే లోపల కిటికీలు, గుమ్మాలన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. ఇది బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి ఇంక్లూడింగ్ ఇందులోనే మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారండి. గ్రిల్ డిజైన్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్ మన కలర్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి హాల్లోకి ఎంటర్ అవగానే ఇక్కడైతే కిచెన్ అయితే ఇచ్చారు. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ వచ్చి మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ అని కిచెన్ అయితే చూద్దామండి. మనకి ఇంటికైతే పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూడొచ్చు. దాంతో మనకు పూజా మందిర్ కింద అయితే ఇచ్చారండి. పూజా రూమ్ అయితే సపరేట్గా అయితే రాలేదండి. మనకు పక్కన కిచెన్ అయితే ఇచ్చారు. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకి టీవీ యూనిట్ పక్కన ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. లోపల గుమ్మలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారని చెప్పాను కదా. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. దీనికి కూడా లాక్ సెట్స్ అయితే యూజ్ చేశారు. లాక్ డిజైన్ కూడా బాగుందండి. హ్యాండిల్ డిజైన్ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇదైతే సీలింగ్ గడ్ వరకు తీసుకున్నారు. టోటల్ ఇదంతా కూడా ఒకటే ఇట్ ఫామ్ లో మనకి లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. టాప్ లేదన్నీ కూడా వైట్ కలర్ సీట్స్ అయితే యూజ్ చేశారు. మనకి కిందదంతా కూడా వుడ్ ఫినిష్లు అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా రాయల్ లుక్ అయితే ఉందండి. దీనికి యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా ఒకసారి చూడండి ఎంత పెద్దదిగా ఇచ్చారు. మనకు చాలా ఫ్రీగా అయితే తీసుకొచ్చండి. మనకు సపోర్ట్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. మన సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. మనకి ఈ కబోర్డ్లో ఇక్కడైతే లాక్స్ అయితే వచ్చేసారండి. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. ఇంటీరియర్ డిజైన్ కానీ వుడ్ వర్క్ కానీ చాలా బాగా చేయించారండి. కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటి కబోర్డ్ వర్క్ చేయించుకోవాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకైతే షేర్ అయితే చేస్తామండి. లేదంటే మేమే కాంటాక్ట్ ఒప్పుకొని అయితే చేయిస్తామండి ఇంటీరియర్ డిజైన్ అంతా. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ యూజ్ అయిన హ్యాండిల్ డిజైన్స్ కూడా ఇవి కూడా డిఫరెంట్గా అయితే ఇచ్చారండి. ఒకసారి చూడొచ్చండి. హ్యాండిల్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి అన్నా మీరు కొత్తగా హౌసెస్ ఏమైనా కట్టుకుందామని చూస్తే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మనకు బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ బెడ్రూమ్ ఈ కార్నర్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ అలాగే మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్ లైన్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారండి. సో చూస్తే మనకు లెగ్ లైన్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేసి అయితే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. మనకి ఇంకా చిన్న చిన్న వర్క్స్ తప్ప అంతే కూడా వర్క్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ప్లస్ మనకు బాత్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. లోపల వాల్టేజ్ డిజైన్స్ అయితే బాగున్నాయి. 2x4 ఫిట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మన ట్యాప్స్ ఇవన్నీ కూడా జాగోర్ అయితే యూజ్ చేశారు. మనకి దీనికైతే వాల్ మౌంటైన్ అయితే యూజ్ చేశారండి. ఫ్లోర్ సూట్ అయితే కాదు, వాల్ మౌంటైన్ సూట్ అయితే యూజ్ చేశారు. మనకి దీంట్లో ఫ్లష్ ట్యాంక్ అయితే మనకి అండర్ గాడ్లు అయితే ఉంటుందండి. ముందుగానే చేస్తారు. ఇదైతే డబుల్ ఖర్చు అయితే అవుతుంది. బిల్డర్స్ ఎవరు కూడా ఈ టైప్ అయితే యూజ్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే డబుల్ కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుందని. కానీ వీళ్ళైతే అమౌంట్ కోసం ఆలోచించకుండా మనకి ఆ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఈ టైప్లో యూజ్ చేసుకోవడం వల్ల అయితే చాలా బాగుంటుందండి. మనకు ఒక హోటల్ ఫీల్ అయితే ఉంటుంది. మన అసలు కన్స్ట్రక్షన్ వైస్ అయితే చూసుకోకూడదని చాలా అంటే చాలా బాగా చేయించారు. ప్లస్ మనకి బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే ఇక్కడ అయితే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చూద్దాం. మనకి కిచెన్ అయితే పెద్దదిగా ఇచ్చారండి. ఒకసారి అయితే చూడొచ్చు. లోపలంతా కూడా వాల్టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. మన సౌత్ వైపుకి అయితే విండో అయితే ఇచ్చారు. కిచెన్ లో సెల్ఫ్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారండి. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టడానికి అయితే ఇచ్చారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేయడానికి అయితే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. దీనికి వచ్చే లామినేట్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. సారీ, ఇదైతే లామినేట్ సీట్ అయితే కదండి, అక్రిలిక్ సీట్స్ అయితే అన్నాను కదా. ఆ సీట్స్ అయితే యూజ్ చేస్తాను. దీనివల్ల అయితే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది. అసలు డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అండి. ఇది చాలా బాగుంటుంది. మనకి యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఈ బాస్కెట్స్ అయితే చూడొచ్చు. మనకి లేటెస్ట్ ఈ టైప్ బాస్కెట్స్ అయితే ఇస్తున్నారు. మనకి ఈ టైప్ ఏమైనా తీసుకుని మనం అయితే వేయించుకోవచ్చండి. ఇవి కూడా ఆటోమేటిక్గా మన స్టాపర్ అండి. ఆటోమేటిక్గా అంత గట్టిగా అనేది అదైతే క్లోజ్ అవుతుంది. దీనికి వచ్చే హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మనకి ఇది కూడా బాగా అండి.
ఈయన కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. మన సిలిండర్ అది పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చారు. కిచెన్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. కిచెన్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. అలాగే మన ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా చేయించారండి. నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. మనకి ఇంకా వాల్ పేపర్స్ కానీ ఇలాంటివి వేయించుకుంటే ఇంకా బాగుంటుందండి. వీళ్ళైతే ప్రజెంట్ ఇంకా క్లీన్ చేసి ఎలా అయితే అప్ చెప్పేస్తారు. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ సంతోష్ నగర్లో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ చాలా దగ్గరలో అయితే ఉంటాయి. అలాగే ఇంటి దగ్గర సర్పారం జంక్షన్కి అయితే జస్ట్ 2.5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. అదే భువనగుడి జంక్షన్కి అయితే జస్ట్ 4 km డిస్టెన్స్ అయితే రావచ్చు. రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయండి. మనకి SRMT మాల్ కానీ ఇవి కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. వీళ్ళు కట్టించిన ఏరియా అయితే చాలా బాగుంటుందండి. మంచి లొకాలిటీ ఇల్లు అయితే కట్టించారు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఈ బెడ్రూమ్ డోర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. క్వాలిటీ డోర్స్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ ఇది కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే సింపుల్గా అయితే ఇచ్చారు. వెస్ట్ వైపుగా కిటికీ అయితే ఇచ్చారండి. మనకి ఇంకా వర్క్స్ అయితే అవుతుందండి. ఇవన్నీ కూడా జాగోరు ట్యాప్స్ కానీ ఇవి సింక్స్ కానీ ఇవన్నీ వాష్ బేసిన్స్ కానీ అన్నీ చూడొచ్చండి. ఇంకా ఫిక్సింగ్ అయితే చేయాలి. మనకు వర్క్ అయితే చాలా క్వాలిటీగా చాలా అంటే చాలా బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే కట్టిస్తున్నారు. మనకి ఈ బెడ్రూమ్లో ఇక్కడైతే కబోర్డ్ అయితే ఇచ్చారండి. వెస్ట్ వైపు అయితే విండో పక్కన ఇక్కడ చిన్న కబోర్డ్ అయితే ఇచ్చారు. కబోర్డ్ సెల్ఫ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. కబోర్డ్కి వచ్చే లామినేట్ సీట్స్ కూడా బాగున్నాయి. ఈ బెడ్రూమ్ లో కబోర్డ్కి మాత్రం సీట్ అయితే మార్చారండి. ఇది కూడా చూడడానికి అయితే బాగుంది. అలాగే మనకి ఎక్కడైతే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. దీంట్లో కూడా మనకి వాల్ మౌంటైన్ సూట్ అయితే యూజ్ చేశారు. టోటల్గా జాగోర్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. అంతా కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేసి అయితే కట్టించారండి. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. అయితే మనం చేయించుకున్న జరిగితే క్వాలిటీగా చేయించుకుంటాం లేదో తెలియదు కానీ వీళ్ళైతే చాలా బాగా చేయించారండి. ఇది నార్త్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇది 136 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి 95 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి, 95 lakhs అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈ 95 lakhs కూడా ఫైనల్ అయితే కాదండి. మాట్లాడితే ఇంకా తగ్గిస్తారండి. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఇస్తాను. టైట్లో స్టార్టింగ్ కూడా ఉంటుందండి. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. బిల్డింగ్ ఎలిజిబిలిటీ అయితే 80% అయితే వస్తుంది. దానికి మన ఎలిజిబిలిటీ ప్లస్ అవుతే ఇంకా ప్లస్ అండ్ డౌన్ అయితే అవుతుందండి. అదైతే మనం చూడొచ్చు. మనకి కాలం సైజ్ వచ్చి 9x12 అండి. టోటల్గా 12 పిల్లర్స్ అయితే యూజ్ చేశారు. పైన అయితే మనకి ఇక్కడ పెంట్ హౌస్ కింద అయితే ఒక రూమ్ అయితే ఇచ్చారండి. ఈ రూమ్ కూడా చూద్దాం. మనకైతే వర్షం అది పడకుండా ఇక్కడైతే స్టేర్ కేజ్ రూమ్ కింద అయితే ఇచ్చారు. మొత్తం ఇదంతా కూడా స్లాబ్ అయితే యూజ్ చేశారండి. ఈ 4 పిల్లర్స్తో మనకి ఇదంతా కూడా స్లాబ్తో క్లోజ్ చేసి ఇదంతా కూడా మనకి పెంట్ హౌస్ కింద అయితే చేయించారు. ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి. మనకి ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడైతే గ్రానైట్ కొమ్మ అయితే యూజ్ చేశారండి. ఈ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ సేమ్ మనకి కింద బెడ్రూమ్ వచ్చినట్టు ఇది కూడా 10x15 సైజులు అయితే ఇచ్చారండి బెడ్రూమ్ అయితే. మనకి బెడ్రూమ్ లో సౌత్ వైపు కోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే కబోర్డ్ సీట్స్ అయితే మన సెకండ్ బెడ్రూమ్ లో యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే యూజ్ చేశారు. హ్యాండిల్స్ అయితే సేమ్ మనం మాస్టర్ బెడ్రూమ్ లో యూజ్ చేశారు కదా, హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారండి. లోపల రూప్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. టాప్ లో అన్ని కూడా సెప్స్ అయితే ఇచ్చారు. మన బీరువా లాంటిది ఏమైనా లాకర్ టైప్ కానీ పెట్టుకుంటే బాగుంటుందని ఇక్కడైతే స్పేస్ అయితే వదిలేరండి. మనం బీరువా కానీ లాకర్ కానీ పెట్టుకుంటే ఈ ప్లేస్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఈ రూమ్ అయితే పెంట్ హౌస్ గెస్ట్ రూమ్ కింద కానీ ఆఫీస్ రూమ్ కింద కానీ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడైతే వెస్ట్ వైపుతో కిటికీ అయితే ఇచ్చారు. మనకి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. వాష్రూమ్ కూడా చూద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. ఎవరైతే నార్త్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మనకి కింద అయితే కనుక 2 bedrooms అయితే ఇచ్చారు. పైన అయితే ఒక పెంట్ హౌస్ కింద అయితే ఇచ్చారండి. మనకి టోటల్గా 3 bedrooms అయితే వచ్చినాయి. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. చాలా మంచి లొకాలిటీలో అయితే ఉంది. ఇంటి దగ్గర నుంచి మనకి జస్ట్ ప్రతి స్కూల్ బస్సు కూడా మన ఇంటి ముందు నుంచి వెళ్తుందండి.
ఫ్రెండ్స్ మీరు కూడా ఏమైనా ప్రాపర్టీ సంబంధాలైనా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ కోసం చూస్తున్నా వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి.